భారత్పై పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు. ఉగ్రవాద సంస్థలకు భారత్ నిధులు అందిస్తుందంటూ పాక్ మంత్రి భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ మరోసారి భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్తాన్లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలకు భారత్ నిధులు అందిస్తుందని ఆయన సంచలనమైన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ఇస్లామాబాద్ పేలుడు ఘటనలో ఐసిస్, తాలిబాన్ పేర్లు బయటికి వస్తున్నాయని నఖ్వీ చెప్పారు. కానీ వారికి నిధులు, లక్ష్యాలు భారత్ నుంచే వస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. వారికి మొత్తం నిధులు భారత్ నుంచే వస్తున్నాయని తను స్పష్టంగా చెప్తున్నా అని మీడియాకు వెల్లడించారు. కానీ తన వాదనలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే ఇలాంటి ఆరోపణలు చేశారు నఖ్వీ. అయితే ఏది ఉచితంగా జరగడం లేదని అన్నారు. మొదట్లో ఉగ్రవాదులకు $500 ఇచ్చేవి ఇప్పుడు $1500 వస్తున్నాయని అన్నారు. ఎవరో వారు బడ్జెట్ పెంచుతున్నారని నఖ్వీ ఈ ఆరోపణలు చేశారు. ఇస్లామాబాద్ దాడిలో ప్రధాన సూత్రధారి ఆఫ్ఘన్ పౌరుడును అరెస్ట్ చేసినట్లు నఖ్వీ చెప్పారు. అయితే అతడికి ఐసిస్తో సంబంధం ఉందని చెప్పారు. దాడికి ప్రణాళిక, శిక్షణ డాయిష్ ఆఫ్ఘనిస్తాన్లో నిర్వహించిందని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లోని 20కు పైగా ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయని నఖ్వీ అన్నారు. పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుందని, అయితే ఇది ప్రాంతీయ ముప్పుగా మారబోతుందని ప్రపంచం గ్రహించాలని ఆయన మీడియాకు వెల్లడించారు.